ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. సంవత్సరం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. మరి సంవత్సరం ఆఖరి దినాల్లో ప్రభువారు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఒకవేళ దేవునికి ఈ సంవత్సరంలో దూరం అయ్యేమేమో, దేవుని దగ్గర ఉండవలసినటువంటి స్థితిలో ఉండకుండా తప్పిపోయేవేమో తెలుసుకొని కాస్త సాగులు పెట్టేటువంటి సిద్ధపాటు కోడికలకు వెళ్ళండి, కుటుంబాలతో కలవండి, చక్కగా సరిచేయబడి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి కృపను పొందుకోవాలని సావుకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ చెల్లి, అన్నయ్య, బైబిల్ చదువుతున్నావా? వాయిదా వేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాయిదా వేస్తున్నావా? వాయిదా వేసినంత కాలం నువ్వు ఎదగలేవు, ఆశీర్వదించబడలేవు. అర్థమవుతుందా? కొన్ని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చూద్దాం, వాక్యంలోనికి వెళదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. జ్ఞాని అయిన సొలొమోను చాలా సంపాదించాడు, పేరు సంపాదించాడు, బంగారం, వెండి, అలాగే ప్రఖ్యాతిని అన్నిటినీ సంపాదించినటువంటి ఆయన ఒక చక్కటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుడి కంటే, అంటే నెమ్మదే లేకుండా విస్తారమైన ధనం ఉండటం వల్ల ఉపయోగం ఏముంది? చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, ధనం ఉంది. ఆ ధనం ఉండటం వల్ల ఉపయోగం లేదు. అందుకనే చాలామంది అనుకుంటారు, మేము ధనవంతులు అయితే బాగుండు, ధనవంతులు అవుతాం. కానీ ధనవంతులను అడిగితే ఏం చెప్తారు తెలుసా? ధనవంతులు, మేము ధనం ఉందే కానీ మాకు నెమ్మది లేదయ్యా అంటారు. కనుక నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుడి కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం కొంచెం ఉన్నా సరే అది మేలు అంట. కనుక ఈరోజైనా నీ జీవితంలో దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి ఉందా? భయభక్తులు కలిగిన దానివైతే ప్రభు సన్నిధికి వెళ్ళు. భయభక్తులు కలిగిన దానివైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. భయభక్తులు కలిగిన దానివైతే దేవుని కొరకు నిలబడు. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అర్థమవుతుందా? విస్తారం ధనం, ఉంగరాలు, బంగారాలు పెట్టుకుని నాకేంటి అనుకునే వారందరిలో జీవితాల్లో నెమ్మది లేదు, మనస్ఫూర్తిగా నవ్వు లేదు, మనస్ఫూర్తిగా సంతోషం లేదు. ఆ మనస్ఫూర్తిగా సంతోషం, నెమ్మది రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం అనుదిన ప్రార్థన ద్వారా మాతో కొన్ని విషయాలు తేటగా మాట్లాడారు. మేము అలాగ భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము ఇంకా ఎక్కడైనా తప్పిపోతే, జారిపోతే మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని ఈ లైవ్లో అయా ఈ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబాలను, షేర్ చేస్తున్న బిడ్డలను అందరినీ కూడా దీవించమని ఈ చివరి దినాల్లో మరింత ప్రార్థన చేసుకోవడానికి సహాయించు. మందిరంలో అయా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అయా ఇదిగో ఆ ప్రార్థనలు కూడా ఘనంగా, మర్యాదగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.